మా ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి సంకీర్తన గారు శ్రీ అఖిలేష్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీ అఖిలేష్ గారు శ్రీమతి సంకీర్తన గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి కృపతో శ్రీ అఖిలేష్ గారి సోదరుడు క్రీస్తు శేషులు శ్రీ నిఖిలేష్ గారి జన్మదినం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మరియు అన్నదాన కార్యక్రమము అలాగే ఆశ్రమానికి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో 11,000 విరాళం ఇవ్వడం జరిగింది శాశ్వత నివాసం కోసం. మరియు క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ నిఖిలేష్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ నిఖిలేష్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి సంకీర్తన గారికి, అఖిలేష్ గారికి, శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీమతి విద్యారాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆర్గనైజేషన్ కోసం గత 8 సంవత్సరాల నుండి ఈ 65 మంది వయోవృద్ధులను హక్కున చేర్చుకొని ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం ఒక అన్నదాన కార్యక్రమాల రూపేణా, గ్రాసరీస్ రూపేణా, బట్టల రూపేణా, మెడికల్ రూపేణా, అలాగే అంబులెన్స్ రూపేణా, సీసీ కెమెరాల రూపేణా, అలాగే ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ సపోర్ట్గా ఉంటూ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు శాశ్వత నివాసాని కోసం కూడా వారు కూడా తను సహాయ సహకారాలు ఇస్తూ సపోర్ట్గా ఇస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మరియు క్రీస్తు శేషులు శ్రీ నిఖిలేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేసేది మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసే వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.
ఎవరు పిలుస్తున్నావు?